నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెంలోని ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మ్యారీటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాలపై చెరగని ముద్ర వేశారని మంత్రి డోలా గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ అండగా నిలిచారు. పేదలకు జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, ₹2 కిలో బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని మంత్రి అన్నారు. మహిళలందరితో అన్నా అని పిలిపించుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అతిథి మహారాజులందరికీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి ఉన్నటువంటి పెద్దలకి, గ్రామ నాయకులకి, మహిళలకి అందరూ కూడా నమస్కారాలు. తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దైవం సినీ రంగంలో తనదైన చెరగని ముద్ర వేసుకొని ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడటం కోసం పార్టీ పెట్టిన తొలి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన రికార్డు చుట్టినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీఆర్. ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా గానీ అవినీతికి తావు లేకూడదనే ఉద్దేశంతో రాజీనామా చేసి స్వయం కృషితో సినీ రంగాన్ని ఏలి ప్రజారంగంలోకి వచ్చి సాహసోపేతమైన నిర్ణయాలు ఈరోజు పన్నలూరులో మండల ఆఫీస్, ఎంఆర్ఓ, ఎండిఓ, హాస్పిటల్ ఇవన్నీ వచ్చాయంటే ఆయన తీసుకున్నటువంటి తాలూకాలు తీసేసి మాండలిక వ్యవస్థ తీసుకురావడమే కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతేకాదు పేదవాడికి అన్నం ఈ రోజు కూడా ₹2 కిలో బియ్య పథకం, ఆ పథకం కొనసాగుతుందంటే 40 ఏళ్ల నాడు ఆయన యొక్క దూరదృష్టి